ఏందన్నా టీజర్ ఎలా ఉంది? బాగానే ఉందన్న. బాగుందని చెప్పి అలా ఉన్నావే. నన్ను ఎట్టారు టీజర్లోని 3 కట్టల్లో ఉన్నాయి కదా బ్రో. ఏది ఇది రావమ్మ దొరికితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు ఉంది. అది పిక్చర్ అవి బాకీ. సర్లే. ఎలా ఉన్నా అన్న? బాగున్నా. నువ్వు? 1.5 year దగ్గర 2 years అయింది. సినిమా ఎడిటింగ్ అవుతుంది. నాకు తెలిసి ఎడిటేబుల్ లాస్ట్కి వచ్చింది కూడా. ఈ మూమెంట్లో ఏదైనా ది బెస్ట్ సాటిస్ఫాక్షన్ విషయం ఏమైనా ఉందంటే సినిమా మొత్తం చూసా కనుక ఏమనిపించింది అట్ ఫైనల్? ఫస్ట్ కథకి నేను ఎంచుకున్న యాక్టర్లు అందరూ బాగా న్యాయం చేశారనిపించింది. అంటే కొత్త వాళ్ళని ఎవ్వరికీ తెలీదు, వీళ్ళు కొత్త వాళ్ళని చెప్పి వేలు పెట్టి కూడా ఎవరిని చూపించరు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ మనం కథని ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. అంటే ఒక డ్రామా ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, మళ్ళీ సెకండ్ హాఫ్లో ఎక్కడ లెగాలి, క్లైమాక్స్ ఎక్కడికి రావాలి అనుకున్నది అనుకున్నట్టు తీసాం. ఇంకంతా ఆడియన్స్ దయ అంతే. ఆడియన్స్ ఏముందలే, నచ్చితే పక్క ఎట్టేస్తారు కానీ సినిమాని. ఇదంతా మన పోర్షన్ దగ్గర 40 days షూట్ అయింది. 40 రోజుల్లో బాగా యాక్ట్ చేసింది ఎవడ? అందరూ, ముఖ్యంగా నువ్వు. అని థ్యాంక్ యూ. నీతో పాటు నీ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చెప్పు. ఇంకా తర్వాత ఏమో చేసిన మదర్ క్యారెక్టర్లు, హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంటుంది, హీరో వాళ్ళ అమ్మ, హీరోయిన్ వాళ్ళ అమ్మ, నాన్న, చెప్పు మొత్తం చెప్పు. ఇంకా తర్వాత అందరూ తర్వాతనే చెప్పా. ఆ మధ్యలో వచ్చిన తూనీగలు కందిరీగలు ఇవి కూడా బాగా యాక్ట్ చేసి బాగా సరైన టైంకి పిల్లకుండా వచ్చే చూసావా? అబ్జర్వ్ చేయలేదు నువ్వు? నేనే చెప్పాను అన్న, యాక్చువల్గా సీన్లో యాడ్ అయితే బాగుంటాయి కొంచెం. థ్యాంక్ యూ. కానీ అన్న ఒక మాట, పాలకొండలోని షూట్ చేసాం మనం. కొండల దగ్గర చాలా లోపల అడవుల లోపల చేసాం. మోస్ట్గా ది డిఫికల్ట్గా అనిపించిన సిచ్యువేషన్ ఏంది అక్కడ? ఎండ చంపేసింది. మనం చేసిన షూట్లు కూడా ఒక టైం పీరియడ్ అంతా ఫుల్గా ఎండలు కొడితే ఒక్కొక్కడు పడిపోతుండేవాడు ఈవినింగ్కి. ఇంకొకటి ఫుల్ తుఫాను. అది ఇంక చెప్పాల్సిన పనిలే. మనకు కావాల్సిందంతా ఒక వర్షన్ కావాలంటే ఇది వచ్చింది. క్లైమేట్ అంతా ఒక వర్షన్. ఇదంతా కాకుండా ఈ క్లైమేట్ ఎలాగున్నా చుట్టూ ఉండే నేచర్ బాగా సపోర్ట్ చేసింది. ప్రతి ఫ్రేమ్లో నేచర్ కనిపిస్తుంది అన్నమాట, ఆ బ్యూటీ. అందుకే బాగుంటుంది. ఒక సిచ్యువేషన్ చెప్తాను నేను. అదే ఒక సీన్లో మనందరం చెప్పులు లేకుండా మట్టిలో నడుస్తుంటాం. ప్రాబ్లం ఏంటంటే దగ్గర 30 మంది 40 మంది వాళ్ళు బాగానే ముందు మేమే కెమెరా ముందు బాగా కనబడాలి. వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఎలాగొచ్చినా పర్లేదు, వెనక్కి కిందన కాలిపోతుంది, పైన ఎండగొట్టేది. ఎలాగేమో ఏడాలా లేదంటే సీరియస్, అక్కడ ఏమో కాలు మండిపోతుంటే సీరియస్నెస్ ఎలాగ రావాలి అర్థం కాదు, ఏడుపు ఎలా రావాలి అర్థం కావట్లేదు. తిట్టుకోలేదులే ఫస్ట్ థింగ్. ఒరే కాసేపు కొంచెం ఏదో ఒకటి చెయ్యండి. నువ్వు అక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయలేదు, ఎక్కడ చెట్టు ఉండదు మీరు వెళ్ళి కూర్చోడానికి కూడా. అసలు మిగిలింది షూట్ అంతా జరిగినప్పుడు అట్లీస్ట్ చెట్ల మధ్యలోనే కనుక ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి షర్ట్ ఇప్పేసినా ప్రశాంతం కూర్చోవచ్చు. అక్కడ ఇప్పుదామన్నా వాటర్ ఉండదు, ఏముండదు. వాటర్ ఉంది తాగడానికి, ఎందుకు అది అంత వేలే లేట్ మునుగుతాం. అమ్మా నీకు బాగా డిఫికల్ట్ అయిన ఆ 40 రోజుల్లో ఏ డే చాలా చిరాకు అనిపించారా? వెళ్ళిపోదాం అన్నట్టు ఏమైనా అనిపించిందా? వెళ్ళిపోదా అని అనిపించలేదు, కానీ ఒక్క సీన్కి అయితే ఫస్ట్ డే అందరం కాఫీ టీ అంటే ఒక షాప్ దగ్గర అందరం మేము ఉంటాం. అక్కడ ఎండ తగులుతుంది ఒకవైపు, అందరినీ గొడుగు కిందకి పంపిద్దాన్ని గొడుగు సరిపోవట్లేదు, షార్ట్స్ అవుతున్నాయి. చూస్తున్నాం ఎండ తగులుతుంది, కిందనేమో చెప్పులు సరిపోవట్లేదు నా సైజు. అదో 8 size చెప్పు, కింద పాదం కింద తేలేస్తుంది, కాలుతుంది. ఆ లోపు 4-5 టేకులు పడుతున్నాయి కదా అందరివి. ఇవన్నీ నేను వెళ్ళిపోతానండి, అలా మూలని కూర్చోండి దాన్ని పిల్లండి. బీవత్సం అంటే బీవత్సం తెలుసు అసలు. ఆ వేడి ఫస్ట్ డే వేడి ఎక్కువ అనుకుంటే మధ్యలో మనం లోపల ఊర్లో వెళ్ళి చేసాం చూడు, సీతంపేట దగ్గర. అక్కడ అన్నా అసలు కొండ రిఫ్లెక్షన్. అందులో మాది షూట్ ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళది షార్ట్స్ అయ్యేటప్పుడు మేము కూర్చునేటప్పుడైనా బీవత్సం. దానిలో నాకు బాగా కొంతమంది అంటే మేమందరం కూడా ఏంటంటే ఒకరినొకరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంత కోఆర్డినేషన్ చేసినందుకు. ఫస్ట్ అక్కడ జరిగిన షూట్ నాది అని కాకుండా మనది చేశారు అందరూ. అది నాకు చాలా బాగా నచ్చింది. అందరికన్నా మనం ఎక్కువ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటే ప్రొడక్షన్ బాయ్స్కి. వాటర్ అంటే తెచ్చేవారు పాపం, జ్యూస్ అంటే నిమ్మకాయ నీళ్ళు అంటే ఏదంటే అది వెంటనే తెచ్చేవారు. నాకు బాగా అనిపించింది. అదిగాక
అక్కడ జరుగుతున్న సినారియో పాపం అందరూ బాగా ఎంజాయ్ చేస్తుండేవారు. నీ సీన్ లేదంటే నువ్వు ఖచ్చితంగా పక్క వెళ్ళిపోలి అని కాకుండా ఉందామలే అని చెప్పి ఉండేవారు కదా, నాకు బాగా నచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను ఓకే వీళ్ళందరూ మంచి కసి మీద ఉన్న యాక్టర్లు, మనం బాగా సెలెక్ట్ చేసుకున్నాం అనిపించింది. అది అవుట్పుట్ వచ్చిన తర్వాత ఎవరైనా ఖచ్చితంగా చెప్తారు, ఇది నా మాట రాసి పెట్టుకోండి, ఏ యాక్టర్ని వేలు పెట్టి చూపించరు. అలా చేశారు అందరూ పర్ఫార్మెన్స్. అంటే కొత్త వాళ్ళని ఎవరు ఉంటారు, ఈక్వల్ టు ఇప్పుడు మనం ప్యాడింగ్ పెట్టుకున్నాం కదా, వాళ్ళతో ఈక్వల్గా చేసుకెళ్ళిపోయారు అందరూ. అది ఏంటంటే ఒకటి ఉంటుంది, సినిమా అనుకునేటప్పుడు ప్యాషన్ ఉన్నోడు ఒకలా ఉంటాడు, ప్యాషన్ లేకుండా ఏదో చేద్దాం అన్నాడు ఒకలా ఉంటాడు. నేను నీకు అడుగుతున్నా, మొత్తం యాక్టర్స్ అందరూ బాగా చేసాం కనుక ఇది పర్టికులర్గా ఈ యాక్టర్ ఈ టైంలో ఇలా చేయకపోతే బాగున్ను అనుకుని ఫీల్ అయిన యాక్టర్ ఎవరైనా ఉన్నారా మన సినిమాలో? అంటే ఇలా ఇబ్బంది పెట్టకంటే ఉంటే బాగున్నేమో అని. అంటే ఇప్పుడు చెప్తే మళ్ళీ సినిమా రిలీజ్ అవుద్ది, అప్పుడు దాన్ని పర్టికులర్గా చూస్తారు. అంటే పేరొద్దు, సమ్ పర్టికులర్ యాక్టర్ ఎవరైనా ఫీల్ అయ్యావా అని. ఒక ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు. పేరేంటి? సీక్రెట్. పెద్ద సీక్రెట్ అయితే రిలీజ్ అయినా చెప్తాను. సర్లే, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక క్వశ్చన్. ఐదర్ చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని నువ్వే ఓన్గా ప్రొడ్యూస్ చేసుకొని 20 షార్ట్ ఫిల్మ్ అన్నీ చేయలేదు, 20 అంటే 20 దగ్గరలో బిలోగా అంటే దగ్గరలో చేసాక ఒక 11-10 దాటంటావు. 10 దాటం. షార్ట్ ఫిలిం అనే పక్కన పెడితే ఫిలిం మేకింగ్ అనేవాడు అందరికీ ప్యాషన్ ఉన్నవాడు పిచ్చోడే. ఫిలిం మేకింగ్ అనే పిచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నీకు? అది మా ఫ్రెండ్ మణికంఠ ఒక అబ్బాయి ఉంటాడు అనమాట. అప్పుడెప్పుడో సరదాగా బస్సులో వెళ్తే వాడికి ఒక కథ చెప్పాను. ఆ కథ నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఆడు చెప్తే రేపు భలే రాసేవరా కథ అంతా అన్నమాట. ఇదేంటి ఇలాగ అంటున్నాడు, మనం కథ రాయడం ఏంటి, ఏదో చెప్పాను నోటికి వచ్చిందని చెప్పి ఇంటికి వెళ్ళి పేపర్ మీద రాసుకొని అది రాస్తా ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు సూర్య అని, ఆడికి చెప్పాను అరే ఇలా అనుకుంటున్నాను రా చేద్దామని. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ, అంటే మాదొక టీం ఉంటుంది ఎస్జీ గైస్ అని, అందరూ నాకు 1000 రూపాయలు ఫస్ట్లో ఇచ్చారు. ఒకడు 1000 ఇచ్చితే అది షూటింగ్ చేసాం, అది రిలీజ్ అవ్వలేదు, మొత్తం ఫుటేజ్ పోయింది. ఎలా? అది వీడియో కెమెరామెన్ సేమ్ వీడియో కెమెరాలో మాకు తెలియదు, అప్పుడు పెళ్ళిళ్ళకి చేస్తాం కదా వీడియో కెమెరా తెచ్చాం, ఎవరికి ఆపరేటింగ్ కూడా తెలీదు. ఈవెన్ ఒక ఫ్రేమ్ ఇలా పెట్టాలి ఇలా చేయాలని కూడా ఎవరికి తెలియదు, ఏదో తీసేయాలి ఒక చిన్న ఆతృత. ఆడికి ఇస్తే ఆడు ఏం చేసాడు, ఆడికి ఆ డేటా డబ్బులు ఇస్తే డేటా ఇస్తానన్నాడు, మేము కొంచెం ఒక 1000 ఎంత తక్కువ ఇచ్చాం, ఆడికి ఏమైందో డిలీట్ చేస్తాడు. అయ్యో, ఇంకా అది కూడా పూర్తిగా షూట్ అవ్వలేదులే, ఆ మధ్యలో ఉండిపోయింది. హీరోయిన్ కూడా ఇంట్లో కొంచెం ఇష్యూలు జరగడం వల్ల ఆగిపోయింది. అక్కడ మొదలైంది, ఇక్కడ ఇలా ఇంకా మొదలవుతుంది. ఓకే, బేసికల్గా షార్ట్ ఫిలిమ్స్ అనేటప్పుడు చాలా, అంటే నాకు తెలిసి నేనే చాలా ప్రాజెక్ట్స్ చేసి కొన్ని రిలీజ్ అవ్వలేను కూడా. నువ్వు చేసిన దానిలో రిలీజ్ అవ్వలేనివి ఎన్ని ఉన్నాయి? ఒక 3-4 ఉంటాయి. అంటే దానిలో ఏదైనా అరే ఇది రిలీజ్ అయితే బాగుండ్రా అనుకున్నా? అనుకోలేదు. ఏమనుకోలేదా? తీసిన తర్వాత నాకు ఎందుకు నచ్చలేదు. ఓకే, అవ్వకపోతేనే బాగుంది అనిపించింది. దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేవారు కదా, దాని మిస్టేక్స్ అన్నీ నెక్స్ట్ దాని మీద పడకుండా చూసుకున్నాను అంతే. ఓకే, రిలీజ్ అయిన దానిలో ది బెస్ట్ అనే పేరు దేనికి వచ్చింది? నాకు పర్సనల్గా 2 Souls of Memories మహా చాలా ఇష్టం. నేను ఉన్నానని 2 Souls of Memories ఏనా? నాకు పర్సనల్గా ఇష్టం. ఓకే, 2 Souls of Memoriesలో డైలాగ్ వర్షన్ నాకు చాలా ఇష్టం. ఒకనొక టైంలో అనిపిస్తుంది మనమే రాసామే ఇది, కానీ మనమే రాసాం. మహాలోనే నాకు టేకింగ్ అది బాగుంటుంది, గౌతమ్ వాయులాడ. ఇది అన్నిటికీ నాకు ప్రశాంత్ గణరాజ్ అని ఒక అబ్బాయి ఎడిటరు, నెక్స్ట్ గౌతమ్ వాయులాడ కెమెరామెన్, వీళ్ళతో పాటు ఇంకా వెంకీ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, నాకు సంతోష్ అని ఒక అన్నయ్య, మహా1కి సంతోష్ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నాకు మొత్తం ఫుడ్ కానీ అన్నీ అతనే చూసుకునేవాడు. మహా2కి వెంకీ అన్నయ్య ఇంట్లో మొత్తం ఫుడ్ అది. ఈ గౌతమ్ వాయులాడ అని రాణ్య చెయ్యనంటే మనీ ఏదో ఎక్స్పెక్ట్ చేసేవాడు కదా, ఎన్ని రోజులైనా వచ్చి ఫ్రీగా చేసేవాడు. ఎడిటర్ ప్రశాంత్ అంతే, బ్రో ఇది చేశానంటే ఫస్ట్ నుంచి అలా తీసుకుంటూ వచ్చాడు అనమాట. తర్వాత జీవన్ దగ్గరికి ఇట్లా వెళ్ళడం మొదలుపెట్టాం. వీళ్ళందరూ సపోర్ట్తోనే చేశాను, ఒక్కడి వల్ల అసలు ఏమవ్వదు. మధ్యలో నాతో అనుకున్న ఒక సాంగ్ కూడా రిలీజ్ అవ్వలేదు అనుకో, చేయలేదు అనుకో, అది కూడా బాధగా ఉంది. అడిగాను కదా అన్న, మధ్యలో సాంగ్ చేద్దాం అనుకుని హీరోయిన్ కూడా సెట్ చేసుకొని అంతా రెడీ చేసుకుని టైంలో సినిమా వచ్చింది అంతే అన్న. మరి ఏం చేయను, సినిమాలో పెట్టాం కదా, సినిమాలో ఇప్పుడు కూడా ఆ సాంగ్ నాదే, నువ్వే ఇప్పటికీ చెప్తాను నీతోనే చేద్దాం అనుకున్నాను, కాకపోతే సినిమా వచ్చి సినిమాకి పెట్టాం. పోనీలే, మంచి సాంగ్ అయితే అనుక. కానీ సాంగ్ ఏంటో నడకు, నీకు కూడా తెలియదు అంటావా? తెలుసు కానీ చెప్పు.
అందరికి తెలిసిపోద్ది. మనం పర్సనల్గా ఆఫ్ ద కెమెరా మాట్లాడదాం. కానీ మధ్యలో మూవీ స్టార్ట్ అవ్వకుండా ముందు మనం డిస్కషన్ చేసుకునేటప్పుడు ఒక వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నాం. ఇంత బడ్జెట్ ఒకరు ప్రొడ్యూస్ చేస్తారని. కానీ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోయింది. ఆ టైంలో ఏమైనా అంటే పర్సనల్గా అంటే ఇప్పుడు యూజువల్లీ ఎవరైనా ఫీల్ అవుతారు నేను ఏమనుకున్నా అవ్వట్లేదు అని. నువ్వు ఆ పర్సనలైజ్గా ఏమైనా ఫీల్ అయ్యా ఆ టైంలో? నిజంగా అవ్వలే. ఒకవేళ అతను పెట్టకపోతే నిజంగా కథ మీద నా కథ మీద నాకు నమ్ముకుంటే నేనే పెట్టుకుందాం. ఒకవేళ నాకు అంత కెపాసిటీ లేకపోతే సరే వెయిట్ చేద్దాం, ఇంకొకటి ఏదైనా రాకపోవచ్చు అనుకున్నా. లేదంటే ఆ కథలోనే ఏమన్నా తప్పులు ఉన్నాయా వాటి మీద ఎక్కువ ఉండేది తప్ప అతను పెట్టలేదు అని ఫీల్ అవ్వలే. దీనికన్నా బెస్ట్ వస్తుందని అనుకున్నా అంతే. నాకు తెలిసి నువ్వు ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నావు, చేసేటప్పుడు డిగ్రేడ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే 99 మంది అందరూ కూడా అంటే వాడు ఓన్గా డబ్బులు పెట్టుకుంటున్నాడు ఏమో అంటే నువ్వు పెట్టుకునేది నీకు ఎక్కువై పెట్టుకుంటున్నావు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళల్లో నువ్వు పర్సనల్ అనుకునే పర్సన్స్ కూడా నేను రిగ్రెట్ చేశారు ఎప్పుడైనా? చేశారు, ఉన్నారు కూడా. ఇప్పటికీ కూడా నా ఫేస్ మీద బాగానే మాట్లాడతారు, బ్యాక్కి వెళ్ళి క్రిటిసైజ్ చేస్తారు. అది నాకు తెలిసి ఆ క్రిటిసైజ్ చేసింది పక్క పర్సన్ చెప్తాడు, వచ్చి నాకు చెప్తాడు, లైట్లే అనుకొని ఊరుకుంటాను. నన్ను ట్రస్ట్ చేయలేనప్పుడు ఒకవేళ నేను ఎదిగిన తర్వాత ఆ ట్రస్ట్ ఆడుకుంటుంది కదా, ఓన్లీ ఆ రోజు మనల్ని చూస్తాడులే అనిపిస్తుంది అంతే. వీటన్నిటికన్నా ఎక్కువ బాధ ఇందాక క్వశ్చన్ అడిగా చూసా, వీటికి ఒళ్ళు బాగా ఇది ఎక్కిపోయి డబ్బులు పెట్టాడని. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను అంతా అప్పు చేసి తీసుకొచ్చామన్నమాట. అది మా అమ్మలు కూడా పాపం అసలు ఒక్క మాట అనలే. మా మమ్మీ మా డాడీ ఇప్పుడు ఈ రోజు వరకు నీకు ఇంత వయసు వచ్చింది, నువ్వు నన్ను అదే మా అమ్మల్ని పోషించాలి అంటే ఖచ్చితంగా మనమే పెంచాలి కదా ఈ వయసుకి, నువ్వు నాకు ఎందుకు పెట్టట్లేదు అని ఒకటి అనలే. నువ్వు అనుకున్నావు కదా సాధించితే వాళ్ళు వెళ్ళిపో అన్నారు అంతే. అంటే ఫ్రెండ్స్లా అలా సరదాగా ఇప్పటికి కూడా ఏదన్నా మా నాన్నగారు నాకు ఇస్తారు డబ్బులు, ఈ రోజుకి కూడా. అంత గొప్పలు దొరకడం నా అదృష్టం. వాళ్ళు నమ్మిన నమ్మకాన్ని నిలబెట్టడం నా గోల్ అది. బట్ అలా దొరకడం కూడా ఒక గ్రేట్ విషయం అనుకో, అది పక్కన పెడితే. నాకు తెలిసి నువ్వు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడే అనుకుంటా మహాకి చాలా ఎక్కువ వచ్చేటప్పుడు అంటే చాలా మంది దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ దో నేను కూడా అంటే దానికి ముందు చేసిన షార్ట్ ఫిల్మ్స్కైనా లేదంటే మనది రిలీజ్ అయినప్పటి నుంచి వాట్ ఐ వాంట్ టు సే, దానికి ముందు వరకు స్వామి ఒకలా ఉండేవాడు. లైక్ ఏ కెమెరా అయితే తీద్దాం, మంచి అవుట్పుట్ రావాలి, మంచిగా రావాలి, ఏదో ఒకటి అది వచ్చినా నాకు. బట్ దాని తర్వాత నువ్వు ఒక్కొక్కటి అప్గ్రేడ్ అవుతున్నావు. బట్ వాట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, మహా రిలీజ్ అయినప్పుడు ఒక పర్సన్ నాకు కాల్ చేసి ఇలా స్వామి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు కదా చూశాను, ముందు షార్ట్ ఫిల్మ్లతో పోలిస్తే చాలా బాగా చేశాడు, చాలా నిలబెట్టుకున్నాడు, నాకు తెలిసి ఇక్కడి నుంచి ఆయన అప్గ్రేడ్ అవుతాడు అన్న 1 yearకి ఐ జస్ట్ గాట్ కాల్ ఫ్రమ్ యూ, సినిమా ఓకే అన్న చేద్దాం. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఫస్ట్ థింగ్. బట్ నేను ఏమనుకున్నానంటే అందరూ చెప్తారు, చెప్పడం వరకు ఉంటుంది, అంత ఫాస్ట్గా ఎదిగే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే నీకు ఎలా చెప్పను అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాడితో ఒక అవసరం ఉండో ఏదో ఒకటి ఉండో ఫ్రెండ్స్ చేసుకుంటారు చాలా వరకు. సినిమా ఓకేనప్పటికి ఏంటంటే ఒక యాటిట్యూడ్ వస్తుంది, వాడిని పెట్టుకోరా అన్న వాడిని పెట్టుకోకుండా ఉంటారు ఈవెన్. బట్ వాట్ యూ మేడ్ ప్రామిస్, ఎవరు వచ్చినా ఎవరు యాక్ట్ చేసినా నా ఫస్ట్ సినిమాలో మీరు అందరు ఉంటారని ఒక ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ నిజంగా నిలబెట్టుకున్నా. నిజంగా అది నేను చెప్పాను అంటే నాకు కథ రాసుకుంటాం కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఏ డైరెక్టర్నో కథ రాసుకున్నప్పుడు కొంచెం బడ్జెట్ లిమిట్స్లో వెళ్తున్నప్పుడు నాకు ఈ బడ్జెట్ వచ్చింది, ఈ బడ్జెట్లో నేను కొత్త అయినా పాత అయినా ఆ క్యారెక్టర్కి కొంతమంది సూట్ అవుతారు, వాళ్ళని నేను ముందుగానే చూసాను అనమాట. ఇప్పుడు 2 Souls of Memories-లో నిన్ను, చిన్నుని, నెక్స్ట్ మహాకు వచ్చేసరికి ఆదిత్య అన్న, శశి, ఇంకా ఎవరు వెంకీ అన్న, ఇంకొకరు ఉంటారు మాస్టర్, అదే నాన్నగా కొండయ్య క్యారెక్టర్. వీళ్ళందరినీ ఎందుకో మనం ఇప్పుడు చేస్తున్న కౌశల్య తనే రాఘవలో ఖచ్చితంగా వీళ్ళు పడితే ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తారని అప్పుడు అనిపించింది, అందుకే చెప్పాను అలా. ఇంకొకటి ఏంటంటే మీ అందరిలో నాకు సేమ్ నేను ఎంత కష్టపడి డైరెక్టర్ అవ్వాలని నా పాయింట్లో నేను అనుకుంటున్నాను, మీరు అందరూ కూడా ఏదొచ్చినా మీ అంతు దానికి ఆ క్యారెక్టర్ని న్యాయం చేసి దాన్ని నించోబెడదామని కూడా మీరు చాలా అనుకుంటున్నారు. అంత కసి ఉన్నప్పుడు వదిలేమనుకో వేస్ట్ అనిపిస్తుంది. నార్మల్గా ఇప్పుడు ఎందుకు కొత్త వాళ్ళతో ఇంకో ఆడిషన్కి వెళ్ళి వేరే చేసి టైం వేస్ట్ తప్ప దానివల్ల నాకు ఏమన్నా ఆల్రెడీ నాకు కొన్ని క్యారెక్టర్లు మైండ్లో ఉన్నప్పుడు
వీళ్ళతో వెళ్ళిపోతే నేను ఫ్లెక్సిబుల్గా చేయించుకోగలను. ఇప్పుడు నువ్వు చేయలేదు అనుకో ఆకాశం ఏంటది అని చెప్పి అనొచ్చు. కొత్త అనుకో ఆడేమనుకుంటాడు ముందు నేను ఫీల్ అవ్వాలి, తర్వాత ఈ నా గురించి బయటకు వెళ్ళి ఏం చెప్తాడో అది ఫీల్ అవ్వాలి. ఇన్ని ఫీలింగ్స్ మధ్య నేను చేయలేను, కొంచెం ఫ్లెక్సిబిలిటీ మిస్ అవుద్ది. దానికన్నా ఇదే బెటర్ కదా, అలా అయిపోయాం. ఇంకో పెద్ద సరైనది అడుగుతున్నాను. మూవీ షూట్లో అంటే చాలా వరకు మధ్య మధ్యలో సైక్ అయ్యేవాడు, మైక్ పట్టుకొని అరడం అయినా లేదంటే ఎంత కోపం వచ్చేదంటే అది మైక్ ఇసిరేసి అంత కోపం వచ్చింది. బట్ షూట్ అయిన నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ద కెమెరా నువ్వు డీలప్ అవన్నీ చూసామండి, వాళ్ళకి వెళ్ళి సారీ ఏ పర్సన్ మీద అరడం వల్ల నాకు ఎందుకు అనవసరంగా అరిసానేమో అని అనిపించిన పర్సన్ ఎవరైనా ఉన్నారు? మన అసిస్టెంట్ డైరెక్టర్ శివ. ఓకే, నేను ఆ రోజు అంత అరకుండా ఉండాల్సిందేమో అనిపించింది, కాకపోతే టైం లేదు. ఇంకా అక్కడికి చాలామంది ఆర్టిస్టులని మనం మేనేజ్ చేయాలి. పాపం అతనికే తెలీదు, అతనికి తెలియదు అనే విషయం నాకు తర్వాత తెలిసింది. నిజంగా అక్కడ అప్పుడే నాకు తెలిసింది నేనేం అనకపోదునేమో. సీన్ మధ్యలో నడుచుకొని వచ్చేస్తాడు అన్నమాట. నాకు అప్పటికి మనం ఎండ్లోని చాలా సఫర్ ఫీల్ అయ్యాం, దానివల్ల అరిసాను అతనికి. ఇప్పటికీ నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నది, అరే అనవసరంగా అరిచావరా అని. ఇంకా అయిపోయింది. ఇంకోటి నీ ఏడీస్లో చాలా మంది ఉన్నారు, ఈ ఏడీలో పర్సనల్గా వర్క్ బాగా చేశాడు అని ఫీల్ అయ్యి ఏడీ ఎవరైనా ఉన్నారు? అందరూ చేశారు. ఓకే, అందులో ఇంకొకటి ఏంటంటే నా ఏడీస్ గురించి చెప్పడానికి అందరూ కొత్త వాళ్ళే, ఎవ్వరు ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ సినిమా వాళ్ళకి హెల్ప్ అవుద్ది అనుకున్నారు, కానీ నిజానికి జరిగింది ఏంటంటే వాళ్ళ వల్ల నా సినిమా హెల్ప్ అయింది. అంటే ఇలాంటి ఏడీస్ నాకు ఖచ్చితంగా ఇంకెప్పుడు దొరకరు, ఇంక నా లైఫ్లో చూస్తానని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పటికీ 0 ఎక్స్పెక్టేషన్స్. నా దగ్గర ఉండి 10 మంది ఏడీస్ ఏమో దేవుడు నాకు వరంగా పంపించిన బ్రదర్స్ అంతే. నా లైఫ్లో ఏదన్నా బెస్ట్ థింగ్ ఉంది సినిమాకి సంబంధించి అంటే ఫస్ట్ ఆ ఏడీస్ నా దగ్గర రావడమే. వాళ్ళు పాపం వాళ్ళకి స్టే కానీ ఇవి కానీ అవి కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళల్లో ఉంచేసుకొని మనం కొట్టాలి సినిమా అంతే అనేలా చేశారన్నమాట. అంటే చెప్పాను కదా ఇందాకలా, మనందరం నా సినిమాని మీ సినిమాని ఎలా అనుకున్నారో వాళ్ళు తీస్తుంది ఏడీల కింద కాదు, వాళ్ళు డైరెక్టర్లా అని చెప్పి చేశారన్నమాట. ప్రతి ఒక్కడు ఎఫర్ట్ పెట్టాడు. ఇంకొకటి ఏంటంటే షూట్ మధ్యలోని కొన్ని రోజులు పడుకోకుండా కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఇంకా అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? నార్మల్గా అయితే చెయ్యరు, అంటే నాకు తెలిసి అది నిజం అబద్ధం నాకు తెలీదు, ఎవరు చేయరు. లిమిట్స్ ఉంటాయి కదా, ఈ ఏడీ ఎంత పని చెయ్యాలి. సపోజ్ ఎవరు ప్రాంప్టింగ్ ఇచ్చాడు అనుకో, ఈ మాత్రం ప్రాంప్టింగ్ ఇచ్చి నా పని అయిపోయిందని వెళ్ళిపోతాడు. లేదంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నాడు, ఆర్ట్ అంతే. అది మన వాళ్ళు అలా కాదు, వీడి పని అయితే పక్కోడికి హెల్ప్ చేసేవాడు, వీళ్ళిద్దరు కలిపి ఇంకొకరికి హెల్ప్ చేసేవారు, సెట్ అంతా చాలా నీట్గా ఉంచేవారు. అదే అంటున్నా, మనకు దొరకరు, ఇంకా గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అది. ఒక సిచ్యువేషన్ కూడా నాకు బాగా గుర్తుంది. ఏదో సీన్ అవుతున్నప్పుడు మొత్తం 6 ఏడీలను పిలిచేసి నువ్వు ఆ మూలకి వెళ్ళు, నువ్వు ఈ మూలకి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళి క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడేటప్పుడు బాల్ వెళ్ళిపోతే అల్లా మూలకి వెళ్ళి ఫీల్డింగ్ అన్నట్టు చెయ్యి. కానీ నిజంగా చెప్పాలంటే సినిమా తొందరగా అవడానికి వాళ్ళు పరిగెత్తడం కూడా అలాగే పరిగెత్తారు. మాకైనా మధ్య మధ్యలో అంబ్రెల్లాస్ అయినా వాటర్ బాటిల్ లేని పోయిన ఉండే ఆ ఏడీలకి ఎండలోనే వాళ్ళు పాపం అలా నించొని ఆ సీన్ అయ్యే వరకు చూసుకొని అటువైపు ఎవరైనా వస్తున్నా లేదా ఆపుకుంటూ. అంటే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి తప్ప ఇంకెవరికి చెప్పలేము, నాకు తెలిసినంత. చెప్పలేం, నిజంగా చెప్పలేం. వాళ్ళు అదే అన్నా, వాళ్ళకి తెలీదు, నేర్చుకోవడానికి వచ్చారు. వాళ్ళు నేర్చుకునే దానికన్నా నాకు హెల్ప్ చేసింది చాలా ఎక్కువ. అది నాకు చాలా యూజ్ అయింది బాగా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళలో ఎవరికి ఈగోస్ లేవు. వీడిని ఇప్పుడు సపోజ్ ఎవడన్నా మనం చేసినప్పుడు నేనే కదా, నా పొజిషన్ నుండి ఏ డైరెక్టర్ అన్నా కొంచెం కొంచెం ఎక్కువ వర్క్ చేస్తున్నప్పుడు సపోజ్ ఆకాష్ నువ్వు బాగా చేస్తున్నావు యాక్టింగ్ అంటే పక్క యాక్టర్కి ఈగో వస్తుంది. ఇదేంటి నేను ఎంతవరకు చేశాను నన్ను ఏమనట్లేదని. అలా ఫీల్ అయ్యేవి కాదు. అరే నువ్వు చేసావు బాగా అని సురేష్ అన్నావు అనుకో, లేదా ఇంకా నేను చాలా తక్కువ చేస్తున్నాను ఇంకా చేయాలని అని అనమాట. అలా ఉండేది. చాలా వాళ్ళకి ఈగోస్ ఏమీ లేకుండా మనతో బాగా కలిసిపోయి వెళ్ళిపోయారు. అందులో సురేష్ బాబు అయితే మామూలుగా కష్టపడలేదు, ఆడి చాలా ఎక్కువ కష్టపడ్డాడు. వీళ్ళందరినీ పరిచయం చేసింది నాకు ధ్రువ. ఆడికి ముందు థ్యాంక్స్ చెప్పాలి మనం. ఈ టీం అంతా నాకు సెట్ చేసింది ఆడే. బట్ అందరూ కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు అక్కడ. రూమ్స్కి కూడా ఏమైనా ఇదైనా సరే ఎందుకన్నా నేను బాగా చెప్తా. ఒక సిచ్యువేషన్ రూమ్లో ఆ టైం ఎండాకాలంలో షూట్ కదా, వచ్చినప్పటికీ రూమ్స్ అన్ని క్లోజ్ అవ్వడం, ఫుల్ వేడి. లోపల ఎలా అంటే బాయిలర్ కొన్ని పెట్టి బాయిల్ చేస్తే ఎలా ఉంటుంది అలా స్నానాలు చేసి రావడం మేము అందరం. అందులో నేను ఎక్కువ వేడిలతోనే ఉండేవాడిని. వాళ్ళతో ఉంటే వర్క్ నేర్చుకున్నట్టు ఉంటుంది, నాకు కొంచెం తెలుస్తుంది. ఒకటి చెప్తాడు అరే ఇలా చేయరా ఇంకోలా చేయరా అనుకో. మెయిన్ అది నాకు అడ్వాంటేజ్.
చూస్తున్నాం ఫస్ట్ డే ఓకే కష్టపడ్డాం, రెండో రోజు కష్టపడ్డాం రూమ్లో, మూడో రోజు ఇలా కాదని బెడ్లు పట్టుకుని అందరం టెర్రస్ మీదకి వెళ్ళిపోయి ఫ్యాన్ బిగించుకొని అక్కడ పెట్టుకొని పడుకుంటే మళ్ళీ ఆ ఫ్యాన్ గాలి రావట్లేదు అని కూడా గొడవ తెలుసా. గాలి కూడా ఉండేది కదే అస్సలు. భరత్ అయితే దారుణం, వాడు అన్ని తీసేసి మరి పొద్దునికి ఎవరికి కనబడతాడు అనుకుని బాల్ లాంటి అందరికి. ఆడైతే ఇంకెక్కువ ప్రెజర్ తీసుకున్నాడు జూనియర్ ఆర్టిస్టులు సెట్ చేయడంలో కానీ, అది ఇది అది అది చేసేవాడు, మధ్యలో యాక్ట్ చేసేవాడు. ఎలా తెచ్చేవాడు కూడా నాకు అర్థమైంది కదా. పొద్దున్న 400 మంది అంటే ఈ 400 మందిని ఎలా తేవాలని కాదు, ఫోన్ చేస్తాడు, సార్ అల్లాలు ఇక్కడ ఇల్లు ఇక్కడ మీరు వచ్చేయండి ఇది వచ్చేయండి, మేనేజ్ చేయడం పక్కన పెడతాను. అల్లాలు కలిసిపోయి అమ్మాయిలు గోకేసేవాడు మళ్ళీ. అది గ్రేట్ తెలుసా. అది నాకు తెలియదు. కాలేజ్ ఒక సీన్ ఉంటది, అందరం కూర్చొని ఉన్నాం, కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఈ కామెడీ రింగ్ టోన్లు పెట్టి వాళ్ళని ఇంప్రెస్ చేసి ఎంతమందితో అయితే అంతమందితో మాట్లాడి, నేను వినాయకుడు అయితే సర్లే వీడికి ఛాన్స్ దొరికింది మనకి దొరకలేదు, నెక్స్ట్ సీన్ లో మనం ఉండాలి. అసలు వాడు ఏందో వాడి ఫన్, అదే అంటున్నాను, అంతా సెట్లో ఆడే ఫన్ మూమెంట్. నీకు బాగా ఏమంటారు, మొత్తం నువ్వు సినిమా అంతా చేసావు కదా, నీ క్యారెక్టర్ అంతా నీకు తెలుసు కదా, నీకు బాగా అనిపించి నేను ఇక్కడ బాగా చేశాను అనే సీన్ ఏది ఉందా? ఉంది, చెప్తే మళ్ళీ సినిమా లీక్ అయిపోయింది అంటాను. అంటే ఒక సీక్వెన్స్, అంటే ఒక సీన్లో ఎమోషన్గా నేను ఎక్కువ, అంటే ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ కూడా ఎమోషనల్ బాగా చేస్తా ఇదే అని విన్నాను అంతే. బట్ ఫస్ట్ టైం నాకు అది ఊహించుకున్నాను అనమాట. ఒక మంచి మూవీ అది, అంటే రామ్ చరణ్దే. ఆ మూవీలో ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట సీన్. అది చూసి ఇలా నేను ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేశాను. అది మరి అది బాగా వచ్చిందో లేదు, నేను ఇప్పటికి వచ్చి ఆ సీన్ కూడా ఈరోజు చూడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా సిల్వర్ స్క్రీన్ మీద నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంతే చేసి నాకు నేను ఫీల్ అవ్వాలి, మా బాగా చేశాను రావు అని. అందుకని ఇప్పటికి వచ్చి ఎవరు చూపిద్దానో నేను చూడట్లేదు, సో అస్సలు పట్టించుకోవట్లేదు. థియేటర్లోనే చూడు. అదొకటి. నాకన్నా నా పక్కన చేసిన వాళ్ళ దానిలో ఒక సీన్కి నేను బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను, అంటే చాలా బాగా చేశాడు రా బాబు అని కూడా ఒక దానికి ఫీల్ అయ్యి. ఎవరెవరు? శశిది ఒక సీన్ ఉంటుంది గ్రౌండ్లో, ఇంకోటి వినయ్ది. అంటే చెప్తానన్నా ఆ సీన్ గురించి, అంటే అది మళ్ళీ నేను నోట్లో నుంచి వచ్చాను నన్ను ఆఫీసాను. అది జాతర దగ్గర అట్లా. కానీ అందరం బాగా ప్రూవ్ చేసుకో. అందరికన్నా ఎక్కువ మాకు రాజేష్ అని టిప్స్ ఇచ్చేవాడు, ఇలా చెయ్యి ఎక్కువ. నేను ఎక్కువ ఆయనతో తిరగడం కూడా ఒకటి ఇది ఉండేదిలే, ఆయన ఈగో ఎక్కడ ఉండేది కాదు. చెప్పాడు ఇదిరా ఈ సీన్కి ఇంతే చెయ్యి, ఇంతకు ఎక్కువ చేయకు బాగోదు. మేము ఓకే అంటే తీసుకున్నాడు బాగుంటుంది, తీసుకెళ్ళిన వాడు ఆడు ఏదో చెప్తున్నాడు రా, ఆడు పెద్ద యాక్టర్లో ఫీల్ అవుతున్నాడు. అది కూడా విన్నాను, వేరే వాళ్ళు మాట్లాడ్డా. నువ్వు కూడా విన్నావు అవి. 199 మంది తిడుతుంటారు. ఈవెన్ నన్ను సెట్లో ఎవరు డైరెక్టర్ కింద గుర్తించలేదు. నేను గుర్తించాను కదండి. అంటే గుర్తించడం అంటే అన్ని పనులు చేసుకెళ్ళిపోతున్నావు కదా, ఎవడు రెడీ సెట్ బాయ్ డైరెక్టర్ నా ఎదురుకొచ్చి నా పక్కన కూర్చున్నాను. నేను అదే తెలుసా ఇప్పుడు ఫీల్ అయ్యండి. అక్కడ ఒక కుర్చీ ఉండేది మానిటర్ దగ్గర, డైరెక్టర్ అక్కడ కూర్చోాలిగా, ఆడ కనబడ్డు వాయిస్ కనబడుతుంది, ఎక్కడ ఉన్నాడు రావు అంటే మా వెనకేమో ఏడీల దగ్గర ఉండేవాడు. ఏడ్ చేతున్నా అన్నా అంటే అవి ఇక్కడ సీన్స్ యాడ్ చేతున్నా. బాగా హైలైట్ ఏంటంటే నువ్వు ఇలానే ఆకలి ఉన్నాయని చెప్పి డైరెక్టర్ దూకు ఆకలి తీయడం ఏంది అయ్యా. మరి అప్పుడు అక్కడ ఎవరికి ఎదురాదు, ఆ సీన్ ఆగిపోతుంది, ఆ షార్ట్ ఖచ్చితంగా చెయ్యాలి. అది అక్కడి నుంచి అప్పటికే చాలా లోపలికి నడుచుకొని వచ్చాం. ఈ కెమెరా యూనిట్ కానీ, అదే కెమెరా డిపార్ట్మెంట్ కానీ, లైట్ యూనిట్ కానీ, ఆ సామాన్లు అన్నీ మూసుకొని వచ్చారు. ఆ ఆకులు తీయకపోతే అక్కడ షార్ట్ జరగదు, మళ్ళీ అది పట్టుకొని వెళ్ళాలి, వచ్చి యూజ్లెస్ అయిపోద్ది. ఇంకేముంది, నాకు ఎలాగ ఈతొచ్చు, తీసేసాను అంతే. డెడికేషన్ అన్న అలాంటిది. మన సినిమా ఏదైనా మందే అంతే. కానీ కొన్ని విషయాలు నేను బాగా విన్నాను. నీ గురించి అంటే నీ గురించి మాట్లాడుకున్నా, బట్ ఐ వాంట్ టు నో ద ట్రూత్. మెయిన్ ఏంటంటే సినిమా అయిపోయింది, షూటింగ్ అంతా అయిపోయింది, ఇంకా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చోవాలి. స్వామి విన్నంత వరకు స్వామికి యాటిట్యూడ్ పెరిగిపోయింది. వాడు ఆల్రెడీ ఇప్పుడు డైరెక్టర్ అని పేరు, ఎడిటింగ్లో కూర్చుంటాడు. వాడేంద్రబాబు లగ్జరీగా హైదరాబాద్లో రూములు తీసుకొని ఉంటాడు, తాగుతాడు, ఇది చేస్తాడు. అంటే విన్నది చెప్తున్నాను అన్న నేనే దాన్ని. కానీ ఏంటంటే నువ్వు హైదరాబాద్ వెళ్ళాక ఏం జరిగిందో ఒక సిచ్యువేషన్ ఉంది. అసలు నువ్వు వాడికి వెళ్ళిన తర్వాత అసలు ఏమేమి నువ్వు ఫేస్ చేసావు చెప్పు. చాలా చేశాను.
అంటే నార్మల్గా నేననే కదా, ఏ డైరెక్టర్ అయినా వెళ్ళాడు ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు ఉన్నాడంటే అడిగినవన్నీ వచ్చేస్తాయని ఒక ఫీల్లో ఉంటారు. కాకపోతే అక్కడ జరిగేది ఏంటంటే మనతో పాటు మనకు పెడుతున్న ప్రొడ్యూసర్ నుంచి వచ్చే మనీని కూడా మనం కొంచెం యూస్ చేసుకోవడానికి ఆలోచించాలి. నేనేమనుకున్నాను అంటే నాకు వచ్చే మనీ ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు రెస్టారెంట్లో ఉండొచ్చు, లేదంటే అదే హోటల్స్లో ఉండొచ్చు, అది అంతా తీసుకెళ్ళి సినిమా మీద పెట్టాం అనుకో, ప్రోడక్ట్ బాగుంటుంది. ఫస్ట్ నేను సఫర్ అయ్యేది ఏముంది, మనం చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ కాదు, సిల్వర్ స్పూన్ కాదు, నార్మల్గా అంటే ప్లాస్టిక్ స్పూన్ అనుకో, ఇతడు కూడా చాలా తక్కువే, ప్లాస్టిక్ అనుకో డైరెక్ట్గా. అక్కడి నుంచి వచ్చి డైరెక్ట్గా ఇప్పుడు నేను ఏసీ రూమ్లో ఉండాలి ఇదని అంటే ఫస్ట్ నాకు సెట్ అవ్వద్దు నా బాడీకి. అవి వచ్చే రోజు ఎలాగ నా దగ్గరికి వస్తాయి, అప్పుడు నేను వద్దనుకున్నా కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు నాకు వద్దు అవి. అందుకని ఇంక అట్లా ఇబ్బంది పడినా అవన్నీ కొంచెం నాకు అంత అనిపించలేదు. కానీ మొత్తం అవుట్పుట్ చూసిన తర్వాత సర్లే మనమే బాగా చేసాం కదా, దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాం, ఆడియన్స్కి నచ్చాల్సింది వాళ్ళకి కావాల్సింది ఇచ్చాం, అంతా సినిమా మీద పెట్టాం కదా అనిపించింది. ఈ ఫుడ్ ఇవన్నీ అంటావా ఇవన్నీ కామన్, ఇంకా అవి అందరు డైరెక్టర్లు అవన్నీ ఫేస్ చేస్తారని అనుకుంటున్నాను ఫస్ట్ నుంచి వెళ్ళిన వాళ్ళు. ఈవెన్ నేను షూట్స్లో కూడా అబ్జర్వ్ చేసేవాడిని, మీకు ఇచ్చిన రూమ్లో అని అందరూ లైక్ మెయిన్ టీం అంతా ఉన్నా సరే ఆ మూలలో చిన్న ప్లేస్ దొరికితే అక్కడ పడుకుంటున్నాను. నిన్నైనా లేదంటే రాజేష్ అన్న అసలు అందరు ఇలా పడుకుంటే ఆయన వాళ్ళందరి దగ్గర బెడ్ వేసుకొని కాల్ దగ్గర ఉంటే వీడి హీరో రా, వీడికంటే ఒక స్పెషల్ రూమ్ అడగచ్చు, వీడేందిరా వీళ్ళందరితో కలిసి పడుకుంటాను. ఇంకేనియా రాజేష్ అన్న లెగ్స్ దగ్గర ఫస్ట్ డే అయితే చివర నేను బాగా అబ్జర్వ్ చేశాను, ఇది ఇంత రూమ్, అక్కడ డోర్ ఉంది, రాజేష్ అన్న అక్కడ, మిగిలిన వాళ్ళందరూ ఇలా పడుకున్నారు, కాళ్ళు అందరూ ఎన్నుకున్నాయి, ఇటువైపు వెంకీ అన్న ఈ బొక్కలు. అందరినీ చూసినప్పుడు ఆయన అబ్జెక్ట్ చేయొచ్చు, నాకు నచ్చలేదండి నాకు వేరే రూమే వచ్చింది, అడగలేదు. 39 రోజులు 40 రోజులు 100 రోజులు షూట్ అయినా ఆయన అలాగే ఉండేవాడు, వెంకీ అన్న అలాగే ఉండేవాడు. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్స్ అన్న, మిగిలిన వాళ్ళు చిన్నగా వచ్చి ఒక కాసేపు కనబడి ఇదైనా సరే వాళ్ళకి వేరే రూమ్లు అనుకొని వాళ్ళ యాటిట్యూడ్ అంత చూపించేవారు కాదు. జనాలతో ఈజీగా మాట్లాడేవారు. అంటే ఇప్పుడు నేను హీరోని ఎవరితో అంటే ఈవెన్ ఆయనకి స్టార్టింగ్లో ఆయన అన్నాడు ఇలా ఉండమన్నారు, నాకు అది నచ్చట్లేదు, నేను ఉండట్లేదు. కొన్నిసార్లు అయితే ఫుడ్ టైంలో కూడా మాతో కలిసి ఉండేవాడు. అంటే ఒక పర్సన్ యాటిట్యూడ్ లేకుంటే డౌన్ టు ఎర్త్ అంటే ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అలా ఉన్నా సరే నెగిటివిటీ అనేది ఇంకా ఉంటుంది, అప్పుడే ఎక్కువ ఉంటుంది కదా. అసలు వాడు కలిసిపోతుంటే వేరే వాడు వచ్చి చెప్పేవాడు, ఎందుకురా వాడితో ఉండకు, వాడు యాటిట్యూడ్ చూపిస్తాడు, వాడు ఇది చూపిస్తాడు, నాకు ఎందుకు. అప్పుడే ఎక్కువ ఉంటుంది. ఈవెన్ నేను చెప్తున్నా, నేను షూట్లో బాగా బాధపడిన విషయం ఒకటి ఉంది. ఏంటి? ఒకరోజు నైట్ అందరు దండయాత్ర చేశారు, గుర్తుందా? నీ మీద కూర్చొని అందరు కింద కూర్చొని రూమ్ కోసం ఒక గొడవ అయింది. అది నాకు తర్వాత తెలిసింది, సుధీర్ వచ్చి ఆ సిచ్యువేషన్కి నువ్వు వెళ్ళయ్యావా, అందరికి వెళ్ళి నన్ను వాడే ఆకాష్ గాడు అది ఇదంటే నేనేం చేశాను, నా పాత్ర కూడా ఏం లేదు, ఈ రూమ్ లేకపోతే కింద కూర్చున్నా వాళ్ళందరూ అరుస్తుంటే మహా అయితే నేను వెళ్ళి కావాలంటే ఫోన్లో వెళ్ళి పిల్లండ్రా ఇలా పడుకోండిరా. నేను ఎంత ఇది అనిపించిందంటే, ఓకే వేడిగా ఉంది, టెర్రస్ మీద అడ్జస్ట్ అవుతుంది, ఎందుకంటే అడ్జస్ట్మెంట్లోనే చాలా హ్యాపీనెస్ ఉంది. నీకు ఒకటి నేను అప్పటికే నాకు వేరే యాక్టర్స్ అందరికి రూమ్ ఇచ్చినా నేను ఏడేళ్ళతో అడ్జస్ట్ అయిపోయి పడుకోండి, అడ్జస్ట్మెంట్ అంటే అదొక హ్యాపీనెస్ నా బాగా దొరికింది. దాన్ని తీసుకొచ్చి నేనేదో కావాలని రూమ్ లేకపోతే నేనేదో పెద్ద ఏసీ రూమ్లో అడిగినట్టు నన్ను అడిగి చేశారు. అదొకటి ఉండిపోయింది నన్ను ఆ రోజు నుంచి. ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత నాకు హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే, షూట్ అంతా అవుతుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్, అప్పటికి చాలా డల్గా ఉన్నా, ఎందుకంటే అప్పుడే నాకు విషయం తెలిసింది ఎంత అయ్యింది. అందులో సుధీర్ అన్న అంటే ఇలాగ వెళ్ళిన లైన్కి ఇలాగ లేపేసి ఇలా చెప్తాడు, సర్లే మన వాళ్ళు అన్నీ జరిగాక మనం మోసుకొని షూట్ అయిపోయిందా తెలిపోదాం మనకి ఎందుకురా బాబు అని. ఆ టైంలో నువ్వు వచ్చి కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఈయనకి ఏమవసరం ఇప్పుడు నాకు అర్థం కాదు. అక్కడ అంత బిజీ షెడ్యూల్ ఉంచుకున్నా సరే నాకు టైం వచ్చి చెప్తున్నాడు. నాకు ఆ రోజు గుర్తించారు బాగా. 10 గంటలకి ఇప్పుడు చెప్పినట్టున్నాడు సుధీర్ వచ్చి, నైట్ పెద్ద గొడవ అయింది అంటున్నాడు. అంత పెద్ద గొడవలో నాకేం చెప్పలేదు అంటే, నిన్ను లేపడం ఇష్టం లేక చెప్పలేదంటే అప్పుడు చెప్పాడు ఇలా గొడవ ఆడేసుకుంటున్నారు అని. నాకు చాలా చిరాకు అనిపించింది. అంటే వాళ్ళ పాయింట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు, కాకపోతే ఆ టైం కన్నా నెక్స్ట్ డే కూల్గా అడిగితే కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవుద్ది కదా అనిపించింది. అదిగా కుక్కల్ని సెంటర్ చేయడం అనేది నాకు నచ్చలే. సెంటర్ చేయడం కన్నా నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఎవడైతే ముందుకు వచ్చాడో వాడు వెనక్కి ఉండిపోయాడు. నాకు తెలిసింది అంటే అడగరా అని చెప్పి ఎవడైతే పుష్ చేశాడో ఆడ వెనకాల ఉన్నాడని నాకు చెప్పారన్నమాట.
అది ఇంకా చిరాకు వచ్చింది, నీకు దమ్ము లేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు ముందుకని. మనకు పెద్ద దమ్ము కదా ముందుకెళ్ళాం మనం, డబుల్ గ్యాస్ వచ్చాం సైలెంట్గా. కానీ ఇదంతా పాపం ప్రొడ్యూసర్ గారికి తెలీదు, చెప్పలేదు. మనం చెప్పుంటే అతను ఏదైనా ఏర్పాటు చేశారు అందరం. అదే కాక అతను ఏంటంటే సెట్ని చూసుకునేవాళ్ళు, అంటే ప్రొడక్షన్ మొత్తం అతను కంట్రోల్ చేసేవాళ్ళు. అతను స్టే కానీ ఫుడ్ కానీ ఎంత కంట్రోల్ చేసి నైట్ ఎన్ని వెళ్ళేంత వరకు ఉండి మళ్ళీ ఉదయం మనకన్నా ముందు లేసి మనల్ని లేపేవారు. అతను బాగా చేశారు. ఆ ఊర్లో జరిగిన ఆ మొత్తం షూట్ 31 days మనం చేసాం కదా, మనకన్నా ఎక్కువ అతనే కష్టపడ్డామేమో అనిపించింది. ఈవెందో ఆయన కష్టపడడం పక్కన పెడితే మాకు చూసేవాళ్ళం కదా, అంటే ఆ పర్సన్ ఇప్పుడు ప్రొడక్షన్ అంటే ఆయనకి ఏం అవసరం అంతసేపు వచ్చి కూర్చొని అయ్యిందా లేదా చూసుకుంటాడు, వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కడికి ఫుడ్ అందిందా లేదా, అందకపోతే మళ్ళీ ఎక్స్ట్రా ఫుడ్ కుకింగ్ చేయించడం. ప్రతి ఈవెందో నేను మధ్యలో వేరే వేరే షూట్స్కి వెళ్ళినా సరే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులకు వచ్చిన వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వరు, ఇస్తానని చెప్తారు. మహా అయితే ఫీమేల్ యాక్ట్రెస్గా చేసిన వాళ్ళు వచ్చి ఇది తీసుకుంటారు తప్ప ఇంకెవ్వరు ఉండరు. అబ్బాయిలకి ఇవ్వడం మ్యాక్సిమం, కానీ ప్రతి ఒక్కడికి ఇవ్వాల్సిన డబ్బులు ప్రామిసింగ్ ఇచ్చేసేవాడు. వాళ్ళు అరిచినా సరే ఇవ్వాల్సిన టైంకి డబ్బులు ఇచ్చేయడం, మళ్ళీ కొత్త వాళ్ళని తెప్పిస్తే వాళ్ళకి ఇవ్వడం, ఏడీల్ని ఒకవేళ ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడం, ట్రావెలింగ్కి అన్నీ అంత పర్ఫెక్ట్గా ఆయన మేనేజ్ చేసుకున్నాడు. అంటే ఫస్ట్ సినిమా కూడా ఎవరి దగ్గర ప్రొడక్షన్ నుంచి ఇది ఉండదు. అంటే వాడేంది ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాడు, ఆడికి ఎందుకు ఇవ్వాలరా డబ్బులు అన్నట్టు ఉండదు. కానీ ఆయన ఏంటంటే అలా కాకుండా వచ్చాడు, మన గురించి టైం పెట్టాడు, మనం డబ్బులు ఇవ్వాలి, ఇచ్చేసాం. వాడు రేపు ఎన్ని తిట్టుకున్నా సరే ఈవెన్ అలా ఉన్నా సరే చాలా మంది ఏం ఫుడ్ రా ఇది ఫుడ్ రా చాలా అన్నారు. నాకు అనిపిస్తుంది, అరే నువ్వు నిజంగా పెద్ద షూట్లకి వెళ్ళి చూస్తే పప్పు ఏదో పచ్చడి రైస్ అంతే, ఆ రైస్ కూడా బాగా ఉడికిందా లేదనే ఇది కూడా ఉండదు. నీకు ఇంత బాగా ఫ్రై పెట్టి మళ్ళీ ఒక కర్రీ ఒక ఏంటి పప్పు పెట్టి సాంబారు కర్డ్ ఇన్ని ఇచ్చి మధ్య మధ్యలో నిమ్మకాయ నీళ్ళు కూడా ఇన్ని ఎత్తున్నా సరే నీకు ఇంకా సరే బలుపు ఎక్కువ. అసలు నువ్వు ఏం చేద్దామని వచ్చి ఏం చేయాలనుకున్నా. నేను చెప్పాను కదా, కొంతమంది అలా ఉంటారు. అవన్నీ ఏమంటారంటే మనం ఇది కదా, మన ఇంటి దగ్గర ఇది తింటాం కదా, ఇక్కడ ఇది తింటున్నాం ఏంటి ఆ ఫీల్లో ఉంటారు. ఇంటి దగ్గర నువ్వు ఒక్కడవే, ఇక్కడ 100 మంది. కుకింగ్లో ఖచ్చితంగా కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది. 100 మందికి వండింది ఒకటి, ఒక్కడికి వండి పెట్టింది ఒకటి. మరీ ఎక్కువ ఉండేది కాదులే, మరీ తీసిపోయి అంత ఫుడ్ పెట్టలేదు. ఫ్రాంక్ చాలా మంచిగా పెట్టారు. అది కాక వాళ్ళు తినేసి తిట్టినాడు ఎవడన్నా తక్కువ తిన్నాడు అంటే కడుపు నిండా నిజంగా తినేవాడు, తిని తిట్టేవాడు. అది నాకు నచ్చేది కాదు. నువ్వు నిజంగా ఫుడ్ బాగోలేదు అనుకో, ప్లేట్ ఇస్తారు ఏంట్రా ఫుడ్ అంటే ఏమో నిజంగా బాగోలేదు అనుకోవచ్చు. నువ్వు హ్యాపీగా నీకు ఎంత కావాలో అంతా తిని తిట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే అది అలాంటి పెట్టినోని తిట్టినట్టు అనిపించింది. ఇంకొకటి రెమ్యూనరేషన్ విషయంలో నువ్వు అనేది చాలా నిజం. చాలామంది అందరికీ పేమెంట్లు అంటే మినిమం 2 days అని ఆపుతారు. మన దగ్గరికి వచ్చిన ఆర్టిస్టులు ఎవ్వడికి పేమెంట్ ఆపలే, 0 బ్యాలెన్స్ అందరికీ. అది అసలు అతను మెచ్చుకోవాలి. మనల్ని ఒకవేళ పెట్టిన తర్వాత ప్రొడక్షన్ తిట్టుకుంటారు. రేపు పొద్దున్న ప్రొడక్షన్ బయటకు వెళ్ళింది అనుకో, ఏఆర్ మూవీ మేకర్స్ అనేది బయటకు వెళ్ళింది అనుకో, అతను కష్టపడి గౌరవంగా పెట్టుకున్న ఆ పేరు ఆ బ్రాండ్ పోద్దనే దీని మీద వద్దులే స్వామి, మనం ఇబ్బందులు మనకుంటాయి. మనం సినిమా చేస్తున్నాం, మన ఇబ్బందులు వాళ్ళకి ఎందుకు అన్నీ చెప్పాలి, వాళ్ళకి ఎందుకు అన్నీ మనం రుద్దాలి అని చెప్పి పేమెంట్లు ఇస్తారు. అతను ఆ డబ్బులు తేడానికి ఎంత కష్టపడ్డారో నేను చూశాను.